కామాక్షి అమ్మవారి ఆలయంలో కామాక్షి అమ్మవారు 5 రూపాల్లో ఉంటారు. ఒకటి మూల విరాట్ అయిన కామాక్షి, 2 అటు పక్కనే ఉన్న తపో కామాక్షి, 3 ప్రధాన ఆలయం వెనక వైపున ఉన్న విమాన కామాక్షి దేవి, 4 లక్ష్మీదేవి సరస్వతీదేవులను కుడివైపు ఎడమవైపు పెట్టుకుని మధ్యలో ఉంటారు ఉత్సవ కామాక్షిదేవి, 5 స్వర్ణ కామాక్షి. ప్రస్తుతం ఈ స్వర్ణ కామాక్షి తంజావూరులో ఉన్నారు. ఎందుకు అక్కడికి వెళ్ళారో తెలుసుకుందాం మనం ఇప్పుడు. ఒకప్పుడు శత్రువుల దండయాత్ర భారీ నుండి కాపాడటానికి ఈ ఆలయంలో ఉన్న అర్చకులు ఆ స్వర్ణమయంతో చేసిన కామాక్షి విగ్రహాన్ని కాంచీపురం నుండి తంజావూరు తీసుకుని వెళ్ళి దాచారు. కొంతకాలం తర్వాత అమ్మవారు అక్కడే ఉండడానికి కొన్ని సంకేతాలు ఇచ్చారు. అలా స్వర్ణకామాక్షి తంజావూరులో కొలువయ్యారు. అయితే కాంచీపురంలో స్వర్ణకామాక్షి ఉన్న స్థలం ఖాళీగా ఉంచకూడదు అన్న భావన చేసి అక్కడ అమ్మవారి యొక్క స్వర్ణపాదుకలు పెట్టారు. మనం కేవలం తంజావూరులో మాత్రము స్వర్ణకామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకుంటాము. తంజావూరులో కొలువైన బృహదీశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకున్నాక ఈ స్వర్ణ కామాక్షి ఆలయానికి వెళ్తారు. సాధారణంగా కామాక్షి అమ్మవారు కూర్చున్న భంగిమలో ఉంటారు. ఇక్కడ తంజావూరులో నిల్చుని ఉన్న భంగిమలో దర్శనం ఇస్తారు స్వర్ణ కామాక్షి అమ్మవారు. ఇది ఈ ఆలయం గురించి వివరాలు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.